హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే రొయ్యల బిర్యానీ చేశాను. ఈ బిర్యానీ అయితే నా స్టైల్లో నేను చేసినట్టయితే కాదు. కువైటీ తాత మాత్రం ఒక వీడియో పంపించి ఈ విధంగా అయితే చేయమంటే చేశాను. ముందుగా అయితే ఒక పెద్ద దబరా అయితే స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించాను. ఇది 10 మందికి సరిపడా అన్నం అయితే చేస్తున్నాను ఈరోజు. 10 మందికి రొయ్యలు సరిపోతాయో సరిపోవో తెలియదు, కానీ అన్నం అయితే సరిపోతుంది. ముందుగా అయితే దబర్లో అయితే గీ వేశాను. తర్వాత రొయ్యలు క్లీన్ చేసుకున్న రొయ్యలు అయితే వేసాను. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ అయితే ఒకటి ఉన్నది. వీడియోలో చూపించినట్టే చేయకూడదు ఎప్పుడైనా అని ఈ రోజు అయితే తెలిసింది. రొయ్యలు కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను అయితే వేసాను. అలాగే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసాను. ఈ అల్లం వెల్లుల్లి ఆనియన్ ముక్కలు బాగా రొయ్యలకు పట్టేలా మిక్స్ చేశాను. ఇందులో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ముందుగా అయితే ఒక 5 నిమిషాలు హాట్ వాటర్లో రొయ్యలు అయితే ఉంచాలి. తర్వాత ఆ వాటర్ని అయితే వంపేయాలి. ఆ విధంగా అయితే చేయలేదు. అలా చేస్తే రొయ్యలకు ఉండే స్మెల్ అయితే పోతుంది. కువైట్లో చేపల్లో రొయ్యల్లో ఎక్కువగా స్పింజ్ని అయితే వాడుతూ ఉంటారు. అలాగే కొత్తిమీర కూడా. ఈ స్పింజ్ అయితే నాకైతే పేరైతే తెలియదు. కొత్తిమీర అక్క చెల్లెలో అయి ఉంటుంది. అలాగే కొన్ని మసాలాలు కూడా వేసాను. నార్మల్ మసాలాలే. ధనియాల పౌడర్, మిరియాల పౌడర్, జీలకర్ర పౌడర్, పసుపు పొడి, బిర్యానీ మసాలా, మద్రాస్ కారీ, అలాగే కువైటాంక్ తెలియకన్నా ఒక క్యూబ్ మజ్జిగ కూడా వేసాను టేస్ట్ కోసం. కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేశాను. కాసేపు అలాగా 10 నిమిషాలు ఫ్రై చేశాను. మరో దబరాలో అయితే వాటర్ని, సాల్ట్ని, ఒక నిమ్మ దెబ్బని, యాలక్కాయలు, లవంగాలు, బిర్యానీ ఆకులు అన్నీ వేసి ఒక గంట ముందు నానబెట్టిన బాస్మతి రైస్ని వేసి రైస్ని అయితే ఈ విధంగా ప్రిపేర్ చేశాను. రైస్ ఉడికేటప్పటికి మరో దబర స్టవ్ మీద పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను వేసి ఫ్రై చేయండి. ఎక్కువగా ఫ్రై చేయని కాకండి. అలాగే టమాటా పేస్ట్ని కూడా కొంచెం వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా పేస్ట్ని కొన్ని మసాలాలు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాల పౌడరు, మిరియాల పౌడరు, జీలకర్ర పౌడరు, బిర్యానీ మసాలా, కొంచెం మద్రాస్ క్యారీ, ఈ మసాలాలు అయితే వేసాను. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ కోసము. మసాలాలన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలను అయితే సన్నగా కట్ చేసి, అలాగే క్యాప్సికమ్ని కూడా సన్నగా కట్ చేసి వేసాను. 10 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. అలా మగ్గితే కొంచెం గుజ్జు గుజ్జుగా అయితే తయారవుతుంది. టమాటా మసాలాని ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని అయితే అందులో వేసేసి రైస్ని అంతా ఆ విధంగా దబరాలు అయితే వేసేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న రొయ్యల వేపుడిని అయితే పైన రైస్ మీద అయితే చల్లాలి. 2 పచ్చిమిరకాయలు కూడా వేసాను. కొంచెం కారంగా ఘాటుగా ఉంటుంది. రైస్ రెడీ అయ్యి మరో ప్లేట్లోకి తీసేటప్పుడు మాత్రం కువైట్ ఆమె అయితే వచ్చింది. నేను వీడియో అయితే తీయలేదు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో వెళ్ళందుకు కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.